శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఉన్న శ్లోకాలను, ఆ శ్లోకాలలో ఉన్న నామాలను, వాటి అర్థాన్ని మనం ముందు వీడియోల ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఉత్తరపీఠికా స్తోత్రం యొక్క అర్థాన్ని, ఫలశ్రుతి శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అమ్మవారు సముద్రుని ముద్దుల పట్టి శ్రీరంగ క్షేత్రాన్ని పాలించేది, సకల దేవతా స్త్రీ గణముల సేవలు పొందినది, లోకములన్నీ ప్రకాశింపచేసే తొలి వెలుగు ఆమె. కడగంటి చూపు మాత్రాన బ్రహ్మ ఇంద్ర శివాదులకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించినది. మూడు లోకాలకు మూలపుటమ్మ. ప్రపంచమే ఆమె ఇల్లు. ఆ ప్రపంచమనే ఇంటికి ఇల్లాలు మన అమ్మ. పద్మసంభవ ఆమె. ముకుంద ప్రియ శ్రీ మహాలక్ష్మిని నమస్కరిస్తున్నాను. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అమ్మా కమల, కమలనయన, విష్ణు హృదయ కమలవాసిని, జగన్మాత, క్షీరసాగరతనయ, కోమలమైన కమలము వంటి వర్ణము కలిగినదానా, మహాలక్ష్మి, సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు భక్తులందరికీ శరణ్యమైన తల్లి, మమ్ము అనుగ్రహించు. ఫలశ్రుతి. త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః. ఎవరైతే ఇంద్రియ నిగ్రహపరులై 6 నెలల పాటు 3 సంధ్యలలా ఈ స్తోత్రాన్ని అర్థం చేసుకొని పఠించిన వారికి లేమి తొలగిపోయి విశేష ప్రయత్నము శ్రమ పడకుండా అన్ని కార్యాలయందు జయం పొందగలరు అని అర్థం. దేవీ నామ సహస్రేషు పుణ్యం అష్టోత్తరం శతం ఏన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః. లక్ష్మీదేవిని గురించి గానం చేసే 1000 నామాలలో ఈ అష్టోత్తర శతనామ స్తోత్రం మరింత పుణ్యప్రదం. ఎన్నో జన్మలలో దారిద్ర్యం అనుభవించిన వారు సైతం దీని వలన అనంత ఐశ్వర్యమును పొందగలరు. భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే. ధీయుతుడై 1 సంవత్సర పర్యంతము ప్రతి శుక్రవారము క్రమం తప్పకుండా ఈ స్తోత్రం పఠించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించి భూమండలంలో కుబేరునిలాగా ఐశ్వర్యం అనుభవించగలుగుతారు. దారిద్ర్యమోచనం నామ స్తోత్రమంబాపరం శతం ఏన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః. ఈ శతనామ స్తోత్రంనకు దారిద్ర్యమోచన స్తోత్రం అని పేరు. దీనివలనే కదా దరిద్రత తొలగి ధనము లభించేది. కోటి జన్మల దరిద్రత కూడా తొలగిపోతుంది. భుక్త్వా తు విపులాన్ భోగాన్ అస్య సాయుజ్యమాప్నుయాత్ ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే పటంస్తు చింతయేద్దేవీం సర్వాభరణభూషితాం. ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా ప్రాతకాలంలో పఠించాలని నియమం. దీనివలన సకల దుఃఖాలు నివారించబడతాయి. అంతేకాదు జీవన పర్యంతము విస్తారమైన విశేషమైన భోగభాగ్యాలు అనుభవించి కాలాంతరములో భగవంతునితో సాయుధ్యం మనం పొందగలం. ఇంతటితో లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రం పఠించేటప్పుడు భక్తి విశ్వాసముతో సర్వాభరణ భూషితురాలైన లక్ష్మీదేవిని మనం హృదయంలో నిలుపుకోవాలి. అమ్మవారు మనల్ని తప్పక కరుణిస్తారు.